అందరికీ నమస్కారం అండి. ఒక కుటుంబంలో పెద్దాయన పోయారు. ఆ పెద్దాయన చాలా కష్టాలు పడి బాగా సంపాదించి ఆస్తులు పలపరిచారు. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మగపిల్లలు ఎవరి కష్టం వాళ్ళ పడి బ్రతుకుతున్నారు. ఆ తర్వాత మొదలైందండి. ఆవిడ ఎలా ఉండేదంటే ఇంట్లోనూ ఒక నియంతలాగా ఉండేది. అలాగా శుభ్రంగా ఆయన తెచ్చి పెట్టేవారు, ఇంటి నిండా అన్నీ తెచ్చి పెట్టేవారు, వండి పెట్టేయటం చేయటం అన్నీ సక్రంగా చేసుకుని జనం వస్తే వాళ్ళకి అన్ని రకాలు వండి పెట్టేసి వాళ్ళకి ఏ కాలుతో పెట్టి చుట్టాల పక్కాలని బోళ్ళు మందిని చూసేది. ఈ తర్వాత ఏమైందంటే ఈ కోడళ్ళు వచ్చిన తర్వాత తండ్రి ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ఈ కొడుకులు ఏం చేశారంటే ఆస్తులు పనిచేసుకుందాం అని చెప్పి తల్లితోటి చెప్పారు. తల్లి కూడా పోలే, నా బిడ్డలే కదా, పంచేత్తే ఏమైంది, వాళ్ళే కదా నన్ను చూడాలి, కడతీర్చాలి అని చెప్పి అందరికీ అన్ని వాటాలు వేసేసింది. వాటాలు వేసేసిన తర్వాత తప్పు ఎక్కడంటే ఎవరైనా సరే వాటాలు వేసేసేటప్పుడు వాళ్ళకి కొంత అట్టి పెట్టుకుని ఏదో ఒకటి డబ్బు రూపంలోనో ఒక స్థలం రూపంలోనో ఇల్లు రూపంలోనో అట్టి పెట్టుకుని ఉన్నది వాటాలు వేసేసుకోవాలి. ఈ తనంతరం మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు కదా, ఆ బిడ్డలే తీసుకుంటారు. అలా కాకుండా ఉన్నదంతా మొత్తం పనిచేసి మీ అందరం తలక ఇంతని నీకు ఇస్తూ ఉంటాం అని చెప్పేటప్పటికి ఎవరో లేకుండానే పనిచేసుకుని చేసేసుకున్నాం. ఆ తర్వాత మొదలైందండి ఎక్కువ తక్కువలు మొదలైపోయి కేకేసి భోజనం పెట్టే కోడలు కానీ కొడుకు కానీ ఎవ్వరూ లేరు. అనారోగ్యం పాలైపోయి మంచాన పడిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఆ తర్వాత నువ్వా అంటే ఎవరు న్యాయం చేస్తారండి? స్వహస్తాలతో రాసిచ్చేసిన తర్వాత ఎటెళ్ళినా ఏదో ఒక అడ్డంకి తగలటం, ఆగిపోవటం. న్యాయం అయితే కడక జరగని పరిస్థితిలో ఆ తల్లిని చూసి ఉన్నవాళ్ళు కూడా తెచ్చుకోవాలండి మెలకువ. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ఎంతో బతికి ఎంతో ఉందాగా బతికి ఎంతో ఇదిగా బతికిన తర్వాత ఒకేసారి డల్ అయిపోయి ఒకేసారి రోగాల మయమైపోయి మందు వేసుకుంటానికి డబ్బులు లేక, తినటానికి డబ్బులు లేక, కోటాలో ఇచ్చే బియ్యం ఎవరైనా ఇస్తే వండుకుని తినే పరిస్థితికి ఆ తల్లి వచ్చింది అంటే కోట్లు కొడుకులకి ఇచ్చి ఆ తల్లి ఆ దీనస్థితిలో ఉందండి. అంటే ఎలా ఉందండి జనరేషను? ఎలా ఉన్నారు వీళ్ళు? ఏ దారికి వెళ్ళిపోతున్నారు? అలానే ఏమన్నా జయంగా ఉంటుందా? ఆ తల్లి అంత సూరమనిపోతుంటే వీళ్ళందరికీ ఏమైనా సరదా ఉండి ఏమన్నా జయంగా ఉంటుందా? అది కూడా తప్పే, పాపమే కదండి. కొంత కాకపోతే కొంతన్న జాలి అనేది ఉండాలి. పోను పంచుకున్నారు, నెలకింతని నలుగురు ఇచ్చేసారనుకోండి, ఇచ్చేస్తే ఆ తల్లికి ఆ బాధ ఉండదు కదా. ఏదో రోగం వస్తే మందు వేసుకుంటుంది, ఈ బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళినమ్మా అని అనాలి కదండి. ఎవరు అనేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, అసలు ఏంటి పరిస్థితి అని అడిగేవాళ్ళు లేరు. ఈ తిన్న చుట్టాలు వస్తారండి, రారు కదా. ఏదో పెట్టారు కనుక 4 రోజులు వచ్చారు, ఆ తర్వాత చుట్టాలు పక్కాలు ఎవరు ఉంటారండి? పరిస్థితి బాగోకపోతే పక్కకి వెళ్ళిపోతారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైనా పంచే పరిస్థితి వస్తే కనుక వాళ్ళకు ఒక వాటా వేసుకున్న తర్వాతే కొడుకులకి ఇచ్చుకోవాలి. అంతేగాని మొత్తం పనిచేసి నన్ను ఎవరు తిట్టుకున్నా పర్వాలేదు కానండి, మొత్తం పనిచేసి వాళ్ళు ఇస్తారో నెల నేను తిందామని అనుకుంటే మటుకు చాలా దారుణం.